ఈ సీజన్ మొత్తం కష్టపడి చేసిన దానికి ఫలితాలు అంటే నష్టమే వస్తుంది కానీ ఆదాయం రావటం లేదు. ఇటు తీసుకుపోయే రైతులు వ్యాపారస్తులు వాళ్ళు కూడా సుఖ లాభాలు లేవు. వాళ్ళు ట్రాన్స్పోర్టింగ్ ఛార్జ్ ఎక్కువైపోయి ఖర్చులు ఎక్కువైపోయినాయని వాళ్ళు బాధపడుతున్నారు. ఇక్కడ మేము బాధపడుతున్నాము. పూర్తిగా నష్టపోయినాము. తడ ఉరివే లేదు. తోటలకు డబ్బులు కట్టేసినాము, ఏం లేవు తోటలో కాయలు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మామిడి తోటలు సాగు చేసే రైతులు నిండా మునిగారు. దిగుబడి తగ్గిపోయి పెట్టుబడి కూడా దక్కని పరిస్థితి ఏర్పడింది. ఈ ఏడాది ప్రతికూల వాతావరణం వల్ల మామిడి దిగుబడి గణనీయంగా పడిపోయింది. దీనికి తోడు మార్కెట్లో కూడా మామిడి ధరలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. మార్కెట్లో మామిడి కొరత ఏర్పడినా ధరలో మాత్రం పెరుగుదల లేకపోవడంతో రైతులు దిగాలు పడ్డారు. గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం మూడో వంతు దిగుబడి కూడా రాలేదని మామిడి మార్కెట్ యార్డులో ఏజెంట్లు చెప్తున్నారు. ఈ విషయాన్ని ఉద్యానవన శాఖ అధికారులు ధృవీకరించారు. మామిడికాయ సీజన్ మనకు సంవత్సరానికి ఒకసారి వస్తుంది. ఆ సంవత్సరానికి ఒకసారి వచ్చే పంట బాగా పండితే రైతుకు కూడా ఆదాయమే, తీసుకున్నోడుగా ఆదాయమే. మన మండి మేము సేల్ చేసేది కాబట్టి మాకు కూడా కొద్దిగా. కానీ ఈ సంవత్సరం చాలా వరకు తీసేవాళ్ళు పార్టీలు కానీ తెచ్చేవాళ్ళు రైతులకు కానీ మేము మా మండి వాళ్ళు అమ్మకం చేసేవాళ్ళు కానీ ముగ్గురికి నష్టమే వస్తూ ఉంది. ఈ సీజన్ మొత్తం కష్టపడి చేసిన దానికి ఫలితాలు అంటే నష్టమే వస్తుంది కానీ ఆదాయం రావటం లేదు. మన మెయింటెనెన్స్ కానీ మంది మెయింటెనెన్స్ కానీ లేబర్స్కి కానీ దానికంతా మేము చేతులారా వేసేయాల్సి వస్తూ ఉంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనే కాకుండా కడప జిల్లా రైల్వే కోడూరు, పులివెందుల, రాజంపేట, నెల్లూరు జిల్లా రాపూరు, గూడూరు, వెంకటగిరి ప్రాంతాల్లో వందలాది మంది రైతులు మామిడి తోటలు సాగు చేస్తున్నారు. వారంతా పెట్టుబడి చేతికి రాక అప్పులు మూట కట్టుకుంటున్నారు. పంటలు లేవు, అప్పులు చేసి కొనేసినాము. పూర్తిగా పంటలు లేవు, పైలు అయిపోయినాయి. పూతలు వచ్చినాయి, మగ్గిపోయినాయి. కొన్ని పూతలు రాలే, ఇగురులు వచ్చేసినాయి. పూర్తిగా నష్టపోయినాము. తడ ఉరివే లేదు. తోటలకు డబ్బులు కట్టేసినాము, ఏం లేవు తోటలో కాయలు. పోయిన సంవత్సరం బాగా పంటలు వచ్చినాయి, రేట్లు లేవు. మాదిరిగా ఉన్నాయి. ఇబ్బి తడ పోల్చుకుంటే నిరుడే మేలు. ఈ తడ కాయలు లేవు, రేట్లు లేదు. 10 ఎకరాలకు వస్తే 2 టన్నులు మామిడికాయలు కాలాయి తడవ. 10 ఎకరాలకు 10 టన్నులు కాసినాయి. నేడు 30 రూపాయలు 40 రూపాయలు అమ్మినాయి. 10 ఎకరాలకు 2 టన్నులు మామిడికాయలు కాలేదు, 40 రూపాయలకు అమ్మలా ఇప్పుడు మామిడికాయలు. ఏం చేయాలా? ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 1,10,000 హెక్టార్లలో మామిడి తోటలు సాగులో ఉన్నాయి. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండి పూత దశలో ప్రకృతి కరుణిస్తే హెక్టారుకు 4 టన్నుల మామిడికాయల దిగుబడి వస్తుంది. ఆ లెక్కన గత ఏడాది 12.5 లక్షల టన్నుల మామిడి దిగుబడి ఊహించని విధంగా పెరిగింది. ఈ ఏడాది అందులో మూడో వంతు కూడా దిగుబడి లేదు. ఈసారి అంటే రైతులు చాలా అన్యాయంగా అయిపోయినారు. ఈసారి అంతా పంటలు సరిగ్గా రాక ఇబ్బందులు పడినారు సరిగ్గా వాళ్ళు. ఈసారి ఏంటంటే పంటలు లేని దానివల్ల మనకి ఇబ్బంది అయిపోయింది, వాళ్ళకి ఇబ్బంది అయిపోయింది. పోయినసారి బాగా వచ్చింది పంటలు, 10 రూపాయలు వచ్చింది వాళ్ళకు కూడా. ఈసారి ఏంటంటే ఎరువులు మందులన్నీ తీసి ఇచ్చాం కానీ ఎలాంటి సుఖము మాకి లేకపోయింది, వాళ్ళకి లేకపోయారు. ఇటు తీసుకుపోయే రైతులు వ్యాపారస్తులు వాళ్ళు కూడా సుఖ లాభాలు లేవు. వాళ్ళు ట్రాన్స్పోర్టింగ్ ఛార్జ్ ఎక్కువైపోయి ఖర్చులు ఎక్కువైపోయినాయని వాళ్ళు బాధపడుతున్నారు. ఇక్కడ మేము బాధపడుతున్నాము. దీనివల్ల ఎలాంటి ఉపయోగం లేకుండా పోతుంది, ఎవరికి ఉపయోగం లేకుండా పోతుంది ఈ వ్యాపారం చేసేదాన్ని బట్టి. ఈసారి దిగుమతి చాలా తక్కువ వచ్చింది. దానివల్ల 20-25% ఉంది దిగుమతి, కూడా ఎక్కువ లేదు. దానివల్ల రైతు సుఖపడలేకపోతాం. రైతులు అంటే మందులు ఎత్తుకుపోయినా మందులు తీసిపోయి ఆ డబ్బు కూడా రావడం లేదు. ప్రకృతి వల్ల అది మామిడికాయలు కూడా సరిగ్గా రావడం లేదని వాళ్ళు బాధపడుతున్నారు. మాకు కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఈసారి మాకు రాని దానివల్ల మాకు ఎలాంటి ఇది లేదు. దాని గురించి తీసుకుపోయినా సంతోషంగా తీసుకుపోయి వాడు అమ్ముతాంటే వాడు అమ్మలేకపోతాడు. ఎండకు దెబ్బతో మొత్తం వాడిపోతుంది, కాయ కూడా నిలబడడం లేదు. అక్కడ పోయిన దానివల్ల వాళ్ళు లాస్ అయిపోతున్నారు, డ్యామేజ్ అయిపోయిందని వాళ్ళు ఇది చేస్తున్నారు. ఇప్పుడు ఎలాంటి పరిస్థితి అర్థం కాలేక మాకు ఏదైనా ప్రభుత్వం తరపు నుంచి ఏమైనా సహకారం సహాయం ఉంటే ఏమైనా చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.